హాయ్ గాయ్స్! 'ధురంధర్' మూవీ రివ్యూ విచ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్. మూవీ అయితే అరౌండ్ ఒక 3 అవర్స్ 30 మినిట్స్ ఉంటది. పర్లేదు చూడొచ్చు. ఇంకో 30 మినిట్స్ ఉన్నా చూసేటట్టు ఉంటది మూవీ అయితే. చాలా బాగుంది మూవీ అయితే. నేను ఆల్రెడీ ఇది హిందీలో థియేటర్‌లో చూసాను. ఇప్పుడు తెలుగులోనైతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ఆడియోలో తెలుగు ఆడియోలో చూసాను. తెలుగు ఆడియోలో కూడా బాగుంది. అంటే డైలాగ్స్ ఏం మార్చలేదు. మాక్సిమం అవే డైలాగ్స్ ఉంటాయి. ఇంకా 'రణ్వీర్ సింగ్' అయితే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది. ఇంకా పార్ట్ 2 అయితే ఆల్రెడీ ట్రైలర్‌తోనే అటాచ్ చేశారు. ఈ పార్ట్ 2 ట్రైలర్ కూడా. అందులోనైతే 19థ్ మార్చ్ ఈ ఇయర్ 19థ్ మార్చ్ రివెంజ్ అని రిలీజ్ చేశారు. ఇంకా మూవీ 19థ్ రిలీజ్ అవుతదో లేదో చూడాలి ఈ ఇయర్ మార్చ్‌లోని. ఇంకా నిజంగా 19థ్‌లో రిలీజ్ చేస్తే చాలా పెద్ద కంబ్యాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మిగతా అలా పెద్ద పెద్ద 'బాహుబలి', 'పుష్ప' లాంటి మూవీస్ పార్ట్ 2 తీయడానికి అరౌండ్ ఒక 2 ఇయర్స్ తీసుకున్నాయి. కానీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ గ్యాప్‌లోని ఇంకా మళ్ళీ పార్ట్ 2 వదులుతున్నారంటే చాలా పెద్దదే. హిందీలో అయితే అరౌండ్ మూవీ ఒక 800-1000 సీఆర్ కలెక్ట్ చేసినట్టుంది. 1000 సీఆర్ ప్లస్ కలెక్ట్ చేసినట్టుంది. ఇంకా తెలుగులో రిలీజ్ చేయలేదు. అప్పుడే తెలుగు ఆడియోలో రిలీజ్ చేసుంటే కన్ఫర్మ్ ఒక 50 సీఆర్ ఎక్స్‌ట్రా వచ్చేది. ఇంకా పార్ట్ 2 అయితే కన్ఫర్మ్ నాకు తెలిసి తెలుగు ఆడియోలో థియేటర్‌లో రిలీజ్ చేస్తారు. మూవీ అయితే పార్ట్ 2 కలెక్షన్స్ చాలా గట్టిగా ఉంటది మాక్సిమమ్. ఇంకా మేజర్‌గా మూవీ గురించి మాట్లాడాలంటే లొకేషన్స్ అయితే ఎగ్జాక్ట్ పాకిస్తాన్‌లో తీసినట్టు ఉంటది షూట్ అంతాన. చాలా బాగుంటాయి లొకేషన్స్ అయితే. చాలా నేచురల్ ఫీలింగ్ వస్తది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ అంటే మ్యూజిక్, కాస్టింగ్, ఇంకా 'రణ్వీర్ సింగ్' యాక్టింగ్, ఇంకా మేజర్ ఏంటంటే సాంగ్స్ భయ్యా. సాంగ్స్, బీజీఎం అయితే చించేశారు. ఇంకా ఇప్పటికి అవి బాగా ఫేమస్‌లో ఉన్నాయి. బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి మూవీలోని. అంత రొమాంటిక్ సాంగ్స్ ఏమి ఉండకపోయినా చాలా బాగుంటది. వచ్చే 3 సాంగ్‌లు ఉంటాయి. ఆ సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో కూడా చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. తెలుగులో కూడా బాగా పెట్టారు లిరిక్స్ అయితే. ఇంకా పార్ట్ 1లో అయితే అంత వైలెన్స్ ఏముండదు. ఒక 3, 4 సీన్స్ ఉంటాయి. ఇంకా ఓన్లీ రెహమాన్ దాకిత్‌నే చంపారు. ఇంకా నెక్స్ట్ అయితే డైరీలో రాసుకున్నప్పుడు అరౌండ్ ఒక 4, 5, 6 నేమ్స్ ఉంటాయి. ఇంకా పార్ట్ 2 అయితే చాలా రివెంజ్ అని పెట్టారు. పార్ట్ 2 రివెంజ్ ఆన్ 19థ్ మార్చ్ 2026 అని. ఇంకా గట్టిగా ఉంటుంది. అందులో అయితే ట్రైలర్‌లో కూడా పెట్టారు. అప్పుడైతే మాక్సిమం యాక్షన్ సీన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. చాలా హై ఉంది మూవీ అయితే. ఆ ట్రైలర్ అయితే చాలా హై ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో అటాచ్ చేశారు. ఒకవేళ మీరు మూవీ టైటిల్స్ పడ్డాక ఒక 1 మినిట్ తర్వాత వస్తది. అది చూడండి. నేనైతే థియేటర్‌లో చూడలేదు. ఇంకా మొన్న నెట్‌ఫ్లిక్స్‌లో చూసాను. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఛానల్‌కి గాని ఒకవేళ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. థాంక్ యూ.